నిన్న ఎన్టీఆర్ జిల్లాలో సినిమా స్టైల్లో 6.5 కేజీల బంగారంతో ఉడాయించాడో కేటుగాడు. ఆ బంగారం విలువ 5 కోట్ల పైనే ఉంటుందంటున్నారు. మరి ఆ దొంగ దొరికాడా? పోలీసులు ఏమంటున్నారు చూద్దాం ఈ బ్రేకింగ్లో. ఎన్టీఆర్ జిల్లా నందిగామ బంగారం చోరీ కేసులో పురోగతి కనిపించింది. కేసుని ఛాలెంజ్గా తీసుకున్నారు పోలీసులు. దొంగ కోసం రంగంలోకి దిగాయి 6 స్పెషల్ టీమ్స్. నిందితుడు జితీష్గా గుర్తించారు పోలీసులు. విజయవాడలో ఒక టీ హోటల్లో టీ తాగుతున్నట్లు ఆ రౌండప్ చేసిన వ్యక్తే జితీష్. సో నాగపూర్, జబల్పూర్, హైదరాబాద్లో ముమ్మర గాలింపు చేపట్టారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని ఏసీపీ చెబుతున్నారు. నిందితుడిని గుర్తించారు. ఆయనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ మనం చూస్తున్నాం టీవీ నైన్ స్క్రీన్ మీద. హోటల్లో ఛాయ్ తాగుతున్నాడు. అయితే ఇతడు సినీ ఫక్కీలో 5 కోట్లకు పైగా విలువైన బంగారంతో ఒక కారు డ్రైవర్ పరారయ్యాడు. కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు జితీష్. ఎటువంటి కోడింగ్, టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేకుండా ఇప్పుడు మీ ప్రొడక్ట్స్ని షాపిఫైలో లిస్ట్ చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది ఘటన. బంగారం డెలివరీ చేసేందుకు కారు డ్రైవర్తో పాటు మరో 3 వ్యక్తులు హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరారు. జగ్గయ్యపేట వద్ద టీ కోసం ఆగడంతో మా 3 వ్యక్తుల కళ్ళు గప్పి డ్రైవర్ వాళ్ళని విడిచిపెట్టి బంగారంతో పాటు కారుతో ఉడాయించాడు. అయితే కారుకి జీపీఎస్ ట్రాకర్ ఉంది. ఆ సంగతి మనోడు తెలియదు. సో నందిగామ వద్ద కారుని వదిలేసి బంగారం తీసుకుని పారిపోయాడు. తెలిసిన తర్వాత బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కారు డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసుని ఛాలెంజింగ్గా తీసుకున్న పోలీసులు నిందితుడిని అతి త్వరలోనే పట్టుకుంటామంటున్నారు. సదరాది 6.5 కేజీల బంగారాన్ని తన బ్యాగ్లో పెట్టుకొని ఆటో ఎక్కి టువర్డ్స్ నందిగామ వైపు వెళ్ళాడు. ఆ విజువల్స్ అని ఉన్నాయి, అవి చెక్ చేస్తున్నాము. దీనిపై ఒక కేసు నమోదు చేసి టీమ్స్ ఫామ్ చేసి ఇప్పుడు రైల్వే స్టేషన్కి, విజయవాడ బస్టాండు, అలాగే ఇటువైపు ఆల్ టోల్ గేట్స్ దగ్గర చెక్ చేస్తున్నాము. దీనిపై కేసు నమోదు చేశాం. ఎన్ని టీములుగా చెక్ చేస్తున్నారు? 6 టీములు విజయవాడ సిటీలో, అలాగే టాస్క్ ఫోర్స్ సిపి విజయవాడ సిపి గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్సు, క్రైము సిసిఎస్ విజయవాడ, అలాగే సైబర్ క్రైము అన్ని టీమ్స్ ఇందులో ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యి ఆల్ ఆర్ ఆన్ జాబ్.